రామాయణంలో సుందరకాండలో 16th సర్గ. ఇక్కడ హనుమంతుడు సీతాదేవి యొక్క ఆ సౌందర్యాన్ని ప్రశంసిస్తూ కష్టదశలో ఉన్న ఆవిడ యొక్క స్థితిని చూసి తాను కూడా ఆ బాధకి లోబట్టం గురించి చెప్పబడింది. ప్రశస్యాతు ప్రశస్తమ్యా సీతాంతాం హరిపుంగవ గుణాభిరామం రామం చ పునశ్చింతా పరోభవతు. సగుణాభిరాముడు లోకమంతా కూడా స్తుతింపబడుతున్నవాడు అటువంటి ఆ శ్రీరాముడు యొక్క భార్య. అందుకే ఈ సీతారాములు ఒకళ్ళ మనసులో ఒకళ్ళు ఎప్పుడూ కూడా ప్రశంసించుకుంటూనే ఉంటారు. ఎలా అయితే సీతను చూసిన తర్వాత ఇంతలా పరితపించిపోతున్న రాముడు పరితపించటంలో తప్పేమీ లేదు, అది ఉచితమే అనుకున్నాడు. అలాగే తనకి తగిన భార్య ఈవిడే, అలాగే ఈవిడికి తగిన భర్త శ్రీరాముడే. అందుకే ఆ వానరోత్తముడు మళ్ళీ ఆలోచనలో ఇలా పడ్డాడు. సాముహూర్తమివ ధ్యాత్వా బాష్పపర్యాకులీక్షణః సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విననపః. గొప్ప తేజస్శాలి అయిన హనుమంతుడు ఒక క్షణకాలం పాటు ధ్యానంలో లీనమైపోయిన తర్వాత మళ్ళీ సీతాదేవి యొక్క స్థితిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సహజంగా అందరూ వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మనకి తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా సరే కొంతమందికి నిజంగా ఆ బాధ కలిగింది అని బాధలో ఉన్నారని చూస్తే మనం సహజంగా లక్షణం ఏంటంటే స్పందిస్తాం. మనకు కూడా పాపం అని అనిపిస్తుంది, జాలేస్తుంది, దయ కలుగుతూ ఉంటుంది. వాళ్ళ దుఃఖం చూసి తట్టుకోలేని స్థితి వస్తుంది. ఇది సహజంగా ఉన్న వాళ్ళకి. నిజంగా కొంత అసురి స్వభావాలు ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఆ కష్టం కలిగించేదే వీళ్ళు కష్టం కలిగించి మళ్ళీ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇది అసురి స్వభావం. సహజ స్థితి ఏంటి అంటే ఒకళ్ళు బాధలో ఉన్నప్పుడు మనం స్పందిస్తాము. మాన్య గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ యది సీతాపి దుఃఖార్ధ కాలో హి దురతిక్రమః. ఇలా ఎంతో వినయ విధేయతలు కలిగిన లక్ష్మణస్వామికి పూజ్యురాలు ఈవిడ. అలాగే ఆ లక్ష్మణస్వామికి అన్నైన శ్రీరాముడు యొక్క ధర్మపత్ని అయిన సీతామాత ఇంత బాధల్లో ఇన్ని రకాలుగా ఆవిడ విలపిస్తూ ఉంటే అది చూసేసరికి ఇక్కడ ఆయన తట్టుకోలేకపోయాడు హనుమంతుడు. ఇప్పుడు ఒకళ్ళ గురించి కొన్ని రకాలుగా వాళ్ళు బాధల్లో ఉన్నారని ఇంకొకళ్ళు మనకి చెప్తుంటే అదే బాధ. అయితే నువ్వు వింటున్నావు, వాళ్ళని నువ్వు ప్రత్యక్షంగా చూడలేదు, కానీ దాని ప్రభావం కన్నా ఇన్ని మాటలు చెప్పినా చెప్పకపోయినా ఆ బాధలో ఉండేవాడిని నువ్వు ఎప్పుడైతే చూస్తూ ఉన్నావో అది వెంటనే నీకు ఇంకా ఎక్కువ స్పందన కలుగుతూ ఉంటుంది. మనం తట్టుకోలేని. అందుకే కొన్ని సహజ లక్షణాలు అన్నవి దాగవు అంటారు. ఆ సందర్భం వచ్చినప్పుడు బయటపడిపోతూ ఉంటాయి. నువ్వు ఎల్లవేళలా నటించలేవు. కొన్ని సహజ లక్షణాలలో మంచి ఉండొచ్చు, చెడ్డ ఉండొచ్చు. అవి ఇలా సందర్భానుసారంగా బయట పడిపోతూ ఉంటాయి. అందుకే ఎవరికైనా సరే ఈవిడ యొక్క స్థితిని చూస్తే బాధ కలుగుతుంది. రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య చ ధీమతః నాత్యర్థం క్షుభ్యతే దేవి గంగేవ జలదాగమి. శ్రీరాముడు యొక్క పరాక్రమము అలాగే ఆయన అభిప్రాయము అట్లే దిశాలి అయిన లక్ష్మణస్వామి యొక్క శౌర్యం, అంటే వాళ్ళిద్దరూ కూడా అంతా వీరత్వం కలిగి ఉన్నవాళ్ళు. బాగా అవి తెలిసిన కారణంగా ఎలా అయితే వర్షాకాలం గంగానది క్షోభించినట్లుగా సీతాదేవి కూడా ఇంత క్షోభకి గురైంది. అంటే ఇక్కడ ఇంతమంది తన కోసం పరితపించిపోతుంటే అయినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. లేకపోతే వాళ్ళకున్న బలానికి, వాళ్ళకున్న సమర్థతకి, వాళ్ళకున్న శక్తికి ఈ పాటికి ఎప్పుడో రావణాసుని వధించేసి తీసుకెళ్ళిపోయి ఉంటారు. అంటే అటువంటి వాళ్ళ రక్షణలో ఉన్నప్పటికీ కూడా సీతని ఇక్కడ మళ్ళీ మాయతో వాళ్ళకి ఎడబాటు అలిగేలాగా చేసి దాన్ని తీసుకొచ్చేశాడు. అందుకని వీళ్ళ పరాక్రమ తెలుసు కాబట్టి సీతకి ఇంకా బాధగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ శక్తి సమర్థతలు తనకి తెలుసు. అన్నీ ఉండి కూడా ఆవిడ ఇంత ఎడబాటుకి లోబడి ఇంత సమయం వేచి ఉండవలసి వచ్చింది. తను ఎక్కడుందో వాళ్ళకి జాడ తెలిసిందో లేదో, వస్తున్నారో లేదో కూడా. వాళ్ళ సమర్థత ఏంటి, వస్తే మళ్ళీ తను సునాయాసంగా తీసుకెళ్ళగలడు. అందుకే ఇక్కడ అన్నీ తెలిసిన సీతాదేవి అందుకు ఇంకా ఎక్కువ బాధకి లోబడుతుంది. ముక్కు మొహం తెలియని వాళ్ళే అభయాన్ని అడిగితే ఇచ్చినవాడు, అలాంటిది నేను ప్రాణానికి ప్రాణం అయిన భార్యను నన్ను ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నాడు అని. తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణం రాఘవో అర్హతి వైదేహిం తం చేయమసి తీక్షణ. సీతారాములు పరస్పరం కూడా, అంటే ఇక్కడ
నువ్వు ఒకళ్ళకి రక్షణ గాని, సహాయం గాని ఎప్పుడు అందిస్తావు అంటే, వాళ్ళ అవసరానికి ఉన్నారు, వాళ్ళ బాధలో ఉన్నారు, అప్పుడు ఇస్తావు తప్పులేదు. కానీ నువ్వే సర్వస్వం, నువ్వు తప్పితే ఇంకో దిక్కు లేదనుకుని, నువ్వు కూడా వాళ్ళ పట్ల అలా ఉన్నప్పుడు నీ సహాయం ఎలా ఉంటుంది అంటే, వెంటనే పరితపించిపోతావు. అది చేయకుండా నువ్వు ఉండలేని స్థితి. నన్ను అడగలేదు కదా! నాకు చెప్పలేదు కదా! నాకెందుకు అని అనవు. ఎందుకు? నీకు వాళ్ళ మీద అటువంటి ఇష్టం ఉన్న కారణంగా చెప్తేనే చేస్తాను, అడిగితేనే చేస్తానన్నవి రావు. అందుకే ఇక్కడ సీతారాములు పరస్పరం. రాముడు ఎంతైతే సీతకి అనుగుణంగా ఉంటాడో, సీతాదేవి కూడా రాముడికి అంత అనుగుణంగా ఉంటుంది. అందుకే పరస్పరము. వాళ్ళ స్వభావాలు ఏంటి, వాళ్ళ ప్రవర్తనలు ఏంటి, వాళ్ళ లక్షణాలు ఏంటి అన్నీ కూడా అలానే ఉంటాయి. ఇద్దరు కూడా సద్వంశంలో పుట్టిన వారే. ఆ సాముద్రిక లక్షణాలన్నీ కూడా చక్కగా ఉన్నవారు. అందుకే సీతాదేవికి అనువైన వాడు రాముడు, అలాగే ఆ రాముడికి అనువైనది సీతాదేవి. తాం దృష్ట్వా నవహీమాభం లోకకాంతామివ శ్రియం జగామా మనసా రామం వచనం చేదమగ్రమితు. మేలిమి బంగారంలాగా శోభాయమానంగా ఉండి లక్ష్మీదేవిలాగా మనోహరమైన ఆ సీతాదేవిని హనుమంతుడు చూశాడు. మళ్ళీ చూసిన తర్వాత మనస్సులో రాముణ్ణి స్మరించుకుంటూ ఇలా అంటున్నాడు. అస్యా హేతుర్విశాలాక్ష హతో వాలి మహాబలః రావణ ప్రతిమో వీరే కదంబశ్చ నిపాతితః. ఈ విశాలాక్షి కారణంగానే మహాబలుడైన వాలి వధింపబడ్డాడు. సీతమ్మను చంపమని చెప్పిందంటే లేదు. ఇప్పుడు సీతని రావణాసుడు ఎత్తుకెళ్ళకపోతే రాముడు సీత జాడ కోసం అలాగ వెతుక్కుంటూ వచ్చి ఇలా సుగ్రీవుణ్ణి కలుస్తాడా? సుగ్రీవుణ్ణి కలవకపోతే మళ్ళీ సుగ్రీవుడికి సహాయం చెయ్యాలని వాలిని వధించాడు. అందుకని ఇవన్నీ జరగటానికి మూలం ఏంటంటే సీత. అందుకని ఈవిడ కారణంగానే మహాబలుడైన వాలి వధింపబడ్డాడు. పరాక్రమమున రాముడితో సమానుడైన కదంబుడన్నవాడు కూడా మరణించాడు. విరాధశ్చ హతః సంఖ్యే రాక్షసో భీమ విక్రమ పనే రామేణ విక్రమ్య మహేంద్రీనీవ శరః. దేవేంద్రుడు శంభరాసురుని వధించినట్లుగా మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు వనవాస సమయంలో ఆ యుద్ధంలో భీమ విక్రముడైన విరాధుడన్న రాక్షసుని కూడా అలాగే హతమార్చాడు. చతుర్దశ సహస్రాని రక్షసా భీమకర్మణ నిహతాని జనస్థానే శరేరగ్నిశిఖూపమేహ. భయంకరమైన ఆకృతులు కలిగిన వాళ్ళు, అలాగే 14,000 మంది రాక్షసులు అగ్నిశిఖలతో అటువంటి శ్రీరాముడు యొక్క బాణాల పరంపరకి వాళ్ళు కూడా జనస్థానంలో బలి అయిపోయారు. కరశ్చ నిహత సంఖ్యే త్రిశిరాశ్చ నిపాతితః దూషణశ్చ మహాతేజ రామేణ విదితాత్మన. జగతి విఖ్యాతి చెందిన శ్రీరాముడు సమరరంగంలో దూకితే ఎవరైనా సరే వధింపబడతారు. ఆయన చేతుల్లో కరుడు, త్రిశురుడు ఇలా అందరూ కూడా యుద్ధవీరులు, దూషణాదులందరూ కూడా నేలపాలైపోయారు. ఐశ్వర్యం వానరాణం చ దుర్లభం వాలిపాలితం అస్య నిమిత్తే సుగ్రీవః ప్రాప్తవాన్ లోక సత్కృతం. లోక ప్రసిద్ధి అయిన వాలి పరిపాలిస్తున్న కిష్కింధ రాజ్యం అది చాలా దుర్లభమైనది. ఎంతమంది వచ్చి సుగ్రీవుడికి అండగా నిలబడినా అది సుగ్రీవుడికి ఎప్పటికీ దక్కనిది. అందుకే దుర్లభమైనది. అటువంటి రాజ్యము సీతాదేవి కారణంగా సునాయాసంగా సుగ్రీవుడికి ప్రాప్తించింది. సాగరశ్చ మయా క్రాంతః శ్రీమాన్ నదనదీపతి అస్యా హేతుర్విశాలాక్షాః పురీ చేయం విరీక్షిత. ఈ విశాలాక్షి కొరకే నది, నదములు, పతి అంటే ఇక్కడ అన్ని నదులు చేరేది ఆ సముద్రానికి. అందుకని ఈ రత్నాకరమైన ఆ సాగరం దాటి నేను ఇక్కడికి వచ్చాను. ఈ లంకా నగరాన్ని నేను మొత్తం వెతికాను ఈవిడి కోసని. యది రామ సముద్రాంతం మేదినీం పరివర్తయత్ అస్యాః కృతే జగచ్చాపి యుక్త నిత్యేవ మే మతిః. శ్రీరాముడు గనక సంకల్పిస్తే ఈ సీతాదేవి కోసం సముద్రాలతో ఉన్న ఈ భూమండలాన్నే కాదు సకల లోకాల్ని సైతం కూడా తలక్రిందులు చెయ్యగలిగిన సమర్థత ఉన్నవాడు, చెయ్యగలడు, చేస్తాడు. చెయ్యటం కూడా యుక్తమే అని నా అభిప్రాయము. రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం
సీతాయ నాప్నుయాత్తనాం. శ్రీరాముడికి ముల్లోకాలపైన రాజ్యాధికారము పొందుట ముఖ్యమా, లేకపోతే జనకుడొక్క కూతురైన సీతాదేవిని పొందటం ముఖ్యమా అని ఆలోచిస్తే త్రిలోకాలకి ఆధిపత్యమైన ఇచ్చినా సరే సీతాదేవి కోసమే, ఆవిడ ఔన్నత్యాన్ని కోసం ఇక్కడ ఆయన దేన్ని కూడా ఆవిడతో సమానంగా చూడడు. ఏది సరిపోదు ఈవిడితో. ప్రియం సా ధర్మశీలస్య మైథిలస్య మహాత్మనః సుతా జనక రాజస్య సీతా భర్తృదృఢం వ్రత. యజ్ఞ నిమిత్తమై ఎలా అయితే నాగలితో భూమిని దున్నుతుండగా పద్మ పరాగముల్లాగా శుభకరమైన పంట పొలాలు ధూళితో కప్పబడిన ఈవిడ భూమిని చీల్చుకుని ఉద్భవించింది. ఉత్తిత మేధినిం భిత్వా క్షేత్రే హలముఖ క్షతి పద్మరేణు నివేహ కీర్ణ శుభేహ కేదార పాంసుభీః. ఇలా భూమిని చీల్చుకుని ఉద్భవించిన ఈవిడ ఉత్తమ ధార్మికుడైన మహాత్ముడైన మిథిలాధిపతి అయిన జనక మహారాజు కూతురు. మహాపతివ్రత అయిన ఈవిడ సీతాదేవి. విక్రాంతస్యార్యశీలస్య సంయుగేష్వా నివర్తినః స్నూషా దశరథస్యేష జ్యేష్ఠా రాజ్ఞో యశస్విని. పరాక్రమశాలియు శ్రేష్ఠ స్వభావం కలిగినవాడు, యుద్ధంలో వెన్ను చూపనివాడు. దశరథ మహారాజుకి పెద్ద కొడుకు అయిన యశస్వి అయిన ఆ శ్రీరాముడొక్క భార్య పెద్ద కోడలు ఈవిడ. ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మనః ఇయం సా దయితా భార్య రాక్షసి వసమాగత. ధర్మస్వరూపుడు, శరణాగతులపైన వాత్సల్యాన్ని వాడు శత్రువైనా చూపించగలిగినవాడు, ఆత్మజ్ఞాని అయిన శ్రీరాముడికి ప్రాణప్రియమైనది ఈవిడ. అటువంటి భార్య ఈ సీతాదేవి రాముడికి. ఈ స్థితిలో రాక్షసులొక్క వశములో ఉన్నది కదా. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృస్నేహ బలాత్కృత అచింతయిత్వా దుఃఖాని ప్రవిష్ట నిర్జనం వనం. ఈమె తన భర్త మీద అపరిమితమైన అనురాగ కారణంగానే సకల భోగాల్ని కూడా తూలనాడినట్టుగా, అవి నాకు అక్కర్లేదు, రాముడు సన్నిధిలో ఉంటే చాలు, అది వనమైనా పర్వాలేదని అందరినీ ఆత్మీయుల్ని విడిచిపెట్టి వనవాసానికి ఇన్ని కష్టాలు వచ్చినా సరే రాముడు చెంత ఉండటం నాకు ముఖ్యము అని ఆవిడగా స్వతహాగా వచ్చింది. సంతుష్ట ఫలమూలీన భర్తృ శుశ్రూష నీరత యా పరం భజతే ప్రీతిం వనేపి భవనీయత. భర్త సన్నిధిలో ఆ సేవ పారాయణతంలో ఫలములుగా ఆహారంగానే తీసుకుని కూడా చాలా తృప్తిగా జీవించింది. భవనాలు ఉంటే ఎలా తృప్తిగా ఉంటుందో, సకల సుఖాల్లో ఉంటే ఎంత తృప్తిగా ఉంటారో, అలాగే ఈ అరణ్యాల కూడా పరమ ప్రీతిగా ఆనందంగా నివసించింది ఆవిడే ఈ సీత. సేయం కనక వర్ణాంగి నిత్యం సుస్మిత భాషిని సహతే యాతనామేతాం అనర్థానామ భాగిని. నిరంతరము చిరునవ్వుతో మాట్లాడేది పుత్తడి బొమ్మ అయిన సీతమ్మ ఎట్లాంటి చిన్న కష్టానికైనా సరే ఏ మాత్రం కూడా తట్టుకోలేనంత సుకుమారంగా పెరిగినదైనప్పటికీ కూడా ఇంత తీవ్ర ఆవేదన ఇప్పుడు ఈవిడ రాముడి కోసం భరిస్తుంది. ఇమాం తు శీల సంపన్న ద్రష్టుమర్హతి రాఘవః రావణేన ప్రమదితాం ప్రపామివ పిపాసితః. రావణాసుడు పెట్టుతున్న అన్ని రకాల కష్టాన్ని తట్టుకుని తన శీల సంపదలను సంరక్షించుకుంటూ ఆ సీతాదేవి ఇలా దీనాతిశీలంగా రాముడి కోసం విలపిస్తూనే ఉన్నది. ఇక్కడ రాముడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని రాముడి యొక్క రూపాన్ని దర్శించుకోవటానికి తహతహలాడిపోతూ ఉన్నది. అస్యానూనం పునర్లభాత్ రాఘవః ప్రీతిమిష్యతి రాజా రాజ్య పరిభ్రష్టః పునః ప్రాప్యేవ మేధినిం. వనవాసం అయిపోతుంది. వనవాసం అయ్యే కాలానికి ముందే ఇక్కడ సీతను అపహరించుకుని వెళ్ళిపోయాడు రావణాసుడు. సర్వం కోల్పోయినా అంత బాధకి ఎప్పుడు రాముడు కూడా లోబడలేదు. కానీ సీత ఒక ఎడబాటికి తన సర్వస్వాన్ని కోల్పోయినట్టుగానే బాధపడ్డాడు. అందుకే ఇప్పుడు ఈ సీతను ఎప్పుడైతే మళ్ళీ పొందుతాడో రాముడు, రాజ్యాన్ని కోల్పోయిన రాజుకి ఎలా అయితే రాజ్యం తిరిగి వస్తే ఎంత ఆనందం వస్తుందో అలాగా అంత ఆనందానికి లోబడతాడు సీతను తిరిగి పొందితే రాముడు అని. కామభోగేహ పరిత్యక్త హీనా బంధు జనేన చ
ధారయత్యాత్మను దేహం తత్సమాగమకాంక్షిణి. కోరికలు భోగాలు ఎవరైతే త్యాజించి అలాగే బంధువుల్ని కూడా దూరం చేసుకుని తన భర్తే సర్వస్వం అనుకుని వచ్చిన సీతాదేవి ఇలా ప్రాణాలన్నీ కూడా ఆయన మీద నిలుపుకుని ఉన్నది. ఇప్పుడు కూడా ఆయన వస్తాడని, ఆయన తన్ని తీసుకెళ్తాడని అలా ప్రాణాల్ని చేజిక్క పెట్టుకుని ఆవిడ ఇంకా జీవించి ఉన్నది. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయాదూనం రామమేవాను పశ్యతి. తన ఎదుట ఉన్న ఈ రాక్షస స్త్రీలందరినీ చూస్తూ ఆ పుష్పాలతో ఫలాలతో నిండిపోయిన చెట్లని సైతం దేన్ని ఆవిడ గమనించకుండా శ్రీరాముణ్ణే తన హృదయమన్న మందిరంలో నిలుపుకుని నిరంతరము కూడా అనన్యమైన చిత్తమంతా కూడా ఆయన ఎందే పెట్టి ఆయన్నే ధ్యానిస్తూ ఉన్నది ఆవిడ. భర్తానామ పరం నార్య భూషణం భూషణాధపి ఏషా తు రహిత తేన భూషణార్హాన శోభతి. ఆభరణాలన్నీ కూడా ఏవీ లేకుండా, అంటే ఈవిడికి భర్త తప్పితే ఇంకా దేని మీద లేదు. ఆ భర్తే తన పరమ ఆభూషణంగా భావిస్తూ ఉన్నది. అందుకే తన భర్త అయిన శ్రీరాముడికి దూరం అవుతం ద్వారా ఈవిడ శోభాయహీనంగా ఉండదు. అంత శోభాయమానంగా ఉండవలసింది అంటే రాముడి సన్నిధి ఉంటే శోభాయమానంగా ఉంటుంది. ఈ ఎడమాటు కారణంగా ఇంత దుఃఖానికి లోబడి ఉన్నది. క్షోభను పడుతుంది, శోభను లోపించి ఉన్నది. దుష్కరం కురుతి రాము హీనో యదనయా ప్రభు దారయత్యాత్మనో దేహం నా దుఃఖేన వసీదతి. శ్రీరామచంద్ర ప్రభు ఇలా దుస్సహమైన ఆమె ఎడమాటుకి ఆయన కూడా ఎంత దుఃఖంలో కుంగిపోయి ఉన్నాడో ఈవిడ కూడా అంతే దుఃఖంలో కుంగిపోయి ఉంది. వాస్తవానికి ఆయనకి ఇది చాలా దుష్కరమైన కార్యమే. అంటే ఇది అంత సాధారణంగా భరించేది కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళు కాబట్టి దాన్ని తట్టుకుని ఇంకా అలా ఉన్నారు. ఇమామ సీత కేశాంతం శతపత్ర నిభీక్షణం సుఖార్హం దుఃఖితాం దృష్ట్వా మామాపి వ్యతితం మనః. నల్లని కురులు కలిగిన ఆ కమలాల వంటి కన్నులు కలిగి ఆ శ్రీరాముడికి దివ్య సుఖములు పొందటానికి అర్హురాలైన ఈవిడ, అంటే ఆయన సన్నిధిలో ఉండగలిగే అర్హత ఉన్నది ఈవిడకి. కానీ ఇప్పుడు ఈ రాక్షస స్త్రీల మధ్య దుఃఖంలో ఉండి ఆయన ధ్యానంలో ఆయన్ని మనసులో ఆయన కోసమే పరితపిస్తూ ఎంతోలో బాధకి లోబడిపోయి ఇలా పరమ దయాళమైన స్థితిలో ఉన్నది. ఈవిడ స్థితి ఇలా ఉంది, ఇంకా రాముడి స్థితి కూడా అలాగే ఉన్నది. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యా రక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సా రాక్షసీభిర్ వికృతే క్షణాభిః సంరక్షతే సంప్రతి వృక్షమూలి. ఓర్పుతో భూదేవి వంటిది ఈవిడ పద్మనేత్రాలు కలిగి ఇంతవరకు కూడా రామలక్ష్మణుల ద్వారా రక్షింపబడుతూ ఉన్నది. కానీ ఇప్పుడు ఎవ్వరూ రక్షణ లేకుండా ఈ చెట్టు కింద కూర్చుని ఈ రాక్షస స్త్రీల మధ్యలో భయంకర వికార చూపులు చూస్తున్న వాళ్ళు కాపలాగా ఉంటే దీనాతి దీనంగా రాముడి కోసం విలపిస్తుంది సీత. హిమహత నళినీవ నష్ట శోభా వ్యసన పరంపరయా నిపీడ్యమాన చరరహితేవా చక్రవాకి జనకసూత కృపణాం దశాం ప్రపన్న. ఎలా అయితే కొన్ని తాకిడల వల్ల కొన్ని పాతకాల వల్ల దెబ్బతింటే ఎలా అయితే మనం శోభ తగ్గిపోయి ఉంటుంది, అలాగే ఇక్కడ హిమపాతానికి దెబ్బతిన్న పద్మంలాగా శోభారహితంగా ఆపదల పరంపరపై ఒకటొచ్చి తేరుకోవటానికి కాస్త విరామం ఉంది అంటే ఒకలాగా ఉంటుంది. ఒకటనకాల ఒకటి ఒకటనకాల ఒకటి ఇంకా అలాగే బాధలు వస్తూ వస్తూ ఉంటే మనకి ఎలా అయితే ఇంకా క్షీణించుకుపోయి ఉంటామో అలాగా ఇక్కడ జనకుడొక్క కూతురైన సీతాదేవి తోడు లేని ఒక ఆడ చక్రవాకంలాగా చెప్పలేనంత దీనాది స్థితికి లోబడి ఉన్నది. అస్య హి పుష్పవనతాగ్రశాఖాః శోకం దృఢం వై జనయంత్య శోకాః హిమవ్యాపాయేన చ మందరశ్మిః అభ్యుత్థితో నైక సహస్రరశ్మిః. పూల భారం ఎలా అయితే ఎక్కువైపోతే కొమ్మలు వంగిపోతూ ఉంటాయి,
అలాగే అశోక వృక్షం ఆమె శోకానికి ఇంకా ఇంకా వంగిపోతున్నట్టుగా, ఎలా అయితే వసంతుడితో కూడిన చంద్రుడు వేల కొలది చల్లని కిరణాలంతా కూడా ఆవిడకి ప్రసరింపచేస్తున్నా సరే, ఈవిడ విరహం రాముడికి దూరమైపోయానంత శోకంలో ఉన్న కారణంగా ఆవిడకి అవేవి ఆహ్లాదకరంగా లేదు. ఇత్యేవమర్థం కపిరన్వవీక్ష్య సీతేయమిత్యేవ వినిష్టబుద్ధిః సంశిత్య తస్మిన్ నిశసాదవృక్షే బలిహరీణాం వృషభస్తరస్వి. ఎంతో బలశాలియు కపిశ్రేష్ఠుడైన మహావీరుడైన హనుమంతుడు ఈ విధంగా అన్నీ కూడా సమగ్రంగా పరిశీలించుకుని ఈవిడ సీతాదేవి అని గట్టిగా నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ వృక్షం పైన ఇంకా ఉండిపోయాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 16 సర్గా సంపూర్ణం.